చిరంజీవి చాలా బెస్ట్, అది అవతార్ లెవెల్ గ్రాఫిక్స్ దీంతో కంపేర్ చేస్తే. టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు గొర్రె అయిపోతాడు అంతే. ఓకే సూపర్ అనలేం కానీ ఓకే. నిజంగా అంటే పవర్ స్టార్ ని చూసినట్లు అనిపించింది భయ్యా, నిజంగా చెప్తున్నా. పార్ట్ 1 ఓం రీం బుషే, మీరు థియేటర్కి వెళ్తే మీకే అర్థమైంది. ట్రోలింగ్ ఐ డోంట్ థింక్ సో, ఇట్ ఈస్ ఆల్ పర్ఫెక్ట్. గోట్ మాత్రమే ఉంది, అర్థమైందా? దర్ ఇస్ నో చేంజెస్. అది షీప్ మాదిరి లేదు. గోట్ అంటే అది ఇంగ్లీష్ గోట్ అనుకుంటాం, కానీ అది తెలుగు గోట్ అయ్యింది, గొర్రెలు అయ్యాం అంతే. అది సిచ్యువేషన్. జనాలు గొర్రెలు అంతే. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవడో ఒకడు గొర్రె అవుతానే ఉంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే మనం అసలు గొర్రెలు అయ్యాం, అది మ్యాటర్ అంతే. అది ఫేస్ ఏజింగ్ టెక్నాలజీ ఎలా ఉంది? అదే బిగ్గెస్ట్ మైనస్. దట్ అస్సలు దారుణంగా ఉంది. చిరంజీవి చాలా బెస్ట్, అది అవతార్ లెవెల్ గ్రాఫిక్స్ దీంతో కంపేర్ చేస్తే. ఒక ముక్కలో గోట్ అంటే విజయ్ గ్రేటే, విజయ్ గోటే, కానీ వచ్చినందుకు వీఆర్ రియల్ గోట్స్. ఎలా అనిపించింది? వేస్ట్. అవునా? అంటే మీరు పొద్దునే మార్నింగ్ నిద్ర లేచి వచ్చి వేస్ట్ అనిపించింది? అంతే అంతే. ఎందుకంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని టైటిల్ పెట్టారు కదా గోట్ అని, మరి దానికి జస్టిఫికేషన్ జరిగింది? నో 0 hours 3 minutes వేస్ట్ బ్రో. అవునా? ఏం లేదు, టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు గొర్రె అయిపోతాడు అంతే. అసలు స్టోరీ అసలు వేస్ట్ బ్రో. అది అసలు ఎవరో వేరే బొమ్మలా ఉంటుంది అంతే. అక్కడ అడవిలో వాడిని ఏదో పాతది పెడతారు కదా వాడి ఫోయిస్, అలా ఇక్కడ వీడిని పెట్టారు. సో తెలుగు ఆడియన్స్ కి ఇదైతే నచ్చే ఛాన్సే లేదా? అస్సలు నచ్చదు. గోట్ ఎలా ఉంది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీరు ఏం తిరిగా. సో నా படம் பார்த்த தளபதி விஜய் கடைசியில் படம் நான் பார்த்துக்க வந்தேன். படம் நல்லதாக இருக்கும். అండ్ ఓవరాల్గా దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ ఆఫ్ తలపతి విజయ్, దట్స్ వై ఐ కేమ్ హియర్ టు వాచ్ అండ్ మూవీ వాజ్ గుడ్ అండి. అండ్ ఇందులో వచ్చేసి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక వ్యక్తిని విజయకాంత్ గారిని స్టార్టింగ్లో గుర్తు చేశారు. నేను అనుకున్నా అరే విజయకాంత్ గారా లేకుంటే తలపతి విజయ్ అని మిస్మరైజ్లో చేశారు, బట్ విజయకాంత్ గారు. దాని తర్వాత వచ్చేసి మూవీలో విలన్ కొద్దిగా బలంగా లేడు, ఇంకొద్దిగా బలంగా ఉండింటే మతలబ్ యాక్టింగ్ పరంగా కానీ కొద్దిగా హైట్ పరంగా కాదు, యాక్టింగ్ పరంగా ఉండింటే గ్రేట్ సినిమాలో ఉందా? పేరులో ఉన్న గ్రేట్నెస్ ఆడియన్స్ సినిమా చూసాక ఫీల్ అవుతారా? అది గ్రేట్ కాదు, గోట్ అంటే ప్రేక్షకుల్ని గోట్ చేసేసారనమాట, అర్థమైందా? ప్రేక్షకుల్ని గొర్రెలు టికెట్ కొనుక్కున్న గొర్రెలు ప్రేక్షకుల్ని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ చేశారనమాట సినిమా చూసి. సో ఇక్కడ దాని తర్వాత మన విజయ్ గారు రాజకీయాలకు వెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఇక్కడ ఒక సిమిలారిటీ, పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి సిమిలారిటీ ఒకటి ఉంటుంది. ఖుషి సినిమా ఫస్ట్ సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేసి హిట్ చేశారు. సో అదొక పార్ట్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ విజయ్ గారు తీసి రికార్డ్ చేసుకుని బ్లాక్ చేశారు. సో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఏమో తెలీదు, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ కోరుకుంటుంది అనమాట రాజకీయాల్లోకి రావాలి. ఒక గోట్ మాత్రమే ఉంది, అర్థమైందా? దర్ ఇస్ నో చేంజెస్. అది షీప్ మాదిరి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపతి విజయ్ గారిని చూసి కోపం వచ్చిందన్న ఆ క్యారెక్టర్ చూస్తుంటే. అంటే ఫస్ట్ ఏమో ఒక మామూలు పాజిటివ్ హీరో, నెగిటివ్గా వెంకట ప్రభు గారు చూపెట్టే వరకు అంటే కోపం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత కనెక్ట్ అయిందో, క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయిందో. మూవీ పరంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందన్న. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా అవి కవర్ అయిపోతుంది. 3 hours ఉంది కాబట్టి కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా దానికి ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్రేట్నెస్ ఆడియన్స్ సినిమా చూసాక సినిమా గ్రేట్ ఉందని ఫీల్ అవుతారు కంపల్సరీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ప్రేమిస్తాం. ఇప్పుడు పవర్ స్టార్ గారు నెగిటివ్ షేడ్లో ఒకవేళ చూస్తే అది మనము ఒకవేళ పవర్ స్టార్ చూస్తే కోపం వస్తుంది ఏంది రాబోయే ఎట్లా అనిపిస్తుందో, ఆ విజయ్ గారిని చూస్తే కూడా అట్లనే కోపం వచ్చింది నాకు ఆ సినిమా చూస్తుంటే. మళ్ళీ మెయిన్ థింగ్ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఎంటైటీస్ వచ్చిన తర్వాత ఇంకో ట్విస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంటైటీస్ వచ్చి లేచిపోకండి, థియేటర్కి వెళ్ళి పార్ట్ 2 ఉంది. దాని తర్వాత ఏదైతే ఒక 2 minutes ఉంటుంది, దాని ట్విస్ట్ రివీల్ అవుతుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే అంత కంటెంట్ అసలు పార్ట్ 1లో ఉంది. అంటే ఇప్పుడు వెంకట్ ప్రభు గారి మూవీస్లో నాకు సరోజ మూవీ ఇష్టం అన్న. సరోజ మూవీలు ఎట్లయితే మనం టెన్షన్ అది ఏమంటారు ట్విస్ట్ అన్న టెన్షన్ ఉంటుందో సేమ్ అట్లనే ఉన్నది. అది ఏమైతే నెక్స్ట్ ఎవరు పాజిటివ్ ఉన్నారు, ఎవరు నెగిటివ్, ఎవరు విలనో, ఎవరు మంచోడు అసలు అర్థం కాదు. లాస్ట్కి అయితే చాలా బాగా నచ్చింది మూవీ. అయితే ఎలా ఉంది ఓవరాల్గా మూవీ కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ ఉంది. అంటే మొత్తం థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితేనే ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో వస్తే ఇలాంటి మూవీస్ ఎంజాయ్ చేయలేవు. ఫుల్ లిటరల్ ఫుల్ సర్ప్రైజ్ వరకు. Trolling the movie. Trolling, I don't think so. It is all perfect. I don't think so it will be trolled. It's all good. AI generated ellame irukku. AI generations alla. Okay, thank you. భయ్యా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
తమిళనాడులో విజయ్ గారి పొజిషన్ అది ప్రజెంట్. బట్ ఈ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది నాకు కొంచెం అనిపించట్లేదు, ఆ సింక్ లేదు కొంచెం అనిపించింది. ఆ కాన్సెప్ట్ వేరే ఏదో కాన్సెప్ట్, దాన్ని ఏదో సింక్ చేయాలని చెప్పి సినిమా తీయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. యాక్టింగ్ వైజ్ అయితే చాలా బాగా చేశారు. స్నేహ గారి యాక్టింగ్ కావచ్చు, విజయ్ గారిది అండ్ మన ప్రశాంత్ బ్రోది అందరూ ప్రభుదేవ గారు అయితే అసలు వేరే లెవెల్ ముందు చేసిన అందరూ చాలా బాగా చేశారు. బట్ కాకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే స్టోరీ లెంత్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కడో కట్టేపోతే అయిపోద్ది సినిమా అనే దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ అదే రూట్లో రావడం ఎందుకు అనే ఫీలింగ్ వచ్చింది. 3 గంటలు అస్సలు భరించలేం. కాకపోతే లాస్ట్లో ఏదో మన స్టేడియం ఎంఎస్డో ముంబై వర్సెస్ సిఎస్కే మ్యాచ్ పెట్టడం అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మధ్యలో మన ధోని గారి విజువల్స్, అసలు ఆ పైన రూఫ్ పైన ఫైట్ చేయడం అనేది అసలు అబ్బో వేరే పెద్ద ఇది అనిపించింది నాకైతే. బట్ థియేటర్కి వెళ్ళండి, మీరంతా వెళ్తే మీకు కూడా అర్థమైద్ది. సో థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా ఉందన్న? పార్ట్ 2 ఉందంట కదా, అసలు పార్ట్ 1 చూసే అంత ఉందా? పార్ట్ 1 ఓం రీం బుషే. మీరు థియేటర్కి వెళ్తే మీకే అర్థమైద్ది. థియేటర్లో విజువల్స్ వైజ్ కావచ్చు అంతా బాగుంది. బట్ ఎందుకు అంత లాగాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో చిన్న షార్ట్లో ఇంకోటి మెయిన్గా మీనాక్షి అయ్యో సినిమాలో ఉందని కూడా గుర్తు రావట్లా, అంత పెద్ద రోల్ చేసింది సినిమాలో. వామ్మో మీనాక్షి గారికి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. మేబీ ఆవిడ గోట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ, మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి, హస్బెండ్, వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు, నిజంగా వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు? మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడటం, ఆ డ్యాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన సిఎస్కే టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందనేది చెప్పుకోవచ్చు. అన్న సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇలే తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. ఎలా ఉంది బ్రో మూవీ? పర్లేదు, చూడొచ్చు, బాగానే ఉంది. హైలైట్స్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్లు ఏంటి మైనస్లు అంటే ఏం లేవు. ఓకే, కొత్త రకంగా తీసాడు, బాగుంది, పర్లేదు. డ్యూయల్ రోల్ వర్కౌట్ అయిందా? నాట్ బ్యాడ్, వర్కౌట్ అయినట్టే ఉంది. మరి చూడాలి పక్కన వాళ్ళు ఏమంటారు. ఏజింగ్ టెక్నాలజీ ఎలా ఉంది సార్? పర్లేదు, ఓకే. ఎలివేషన్స్ అన్ని కూడా ఏమంత లేవు, హీరో క్యారెక్టర్ బోరింగ్ ఉందని అంటున్నారు. డ్యూయల్ రోల్ అసలు మీకు ఎట్లా అనిపించింది? బ్రో మూవీని ఎంజాయ్ చేయడానికి వచ్చాము, సో ఎంజాయ్ చేసాం అంతే. కానీ చేసేలాగా ఉందా మరి 3 గంటలు? ఒకసారి చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే ఏముండదు బ్రో, ఓకే. సూపర్ అనలేం కానీ ఓకే.